సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఎడిషన్ సింగిల్ సీట్ వేరియంట్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 125 సీసీలో మనకి నియాన్ వేరియంట్ అయితే ఉంటుంది, అలాగే కార్బన్ ఫైబర్ ఎడిషన్ అయితే ఉంటుంది. కార్బన్ ఫైబర్ ఎడిషన్ లో మళ్ళీ మనకి స్ప్లింట్ సీట్ వేరియంట్ కూడా ఆప్షన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు యూత్ అయితే కనుక స్ప్లింట్ సీట్ వేరియంట్ తీసుకోవచ్చు, ఒకవేళ ఫ్యామిలీ పర్పస్ లో చూస్తుంటే కనుక ఈ సింగిల్ సీట్ వేరియంట్ తీసుకోవచ్చు అనమాట. సో 2024 లో మనకి చాలా అప్డేట్స్ అనేవి చేశారు. సో అప్డేట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం వన్ బై వన్ అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తానంటే మీ నుంచి కొంచెం సపోర్ట్ అయితే కావాలి. సో ఆ సపోర్ట్ అనేది ఒక లైక్ రూపంలో, ఒక కామెంట్ రూపంలో, ఒక సబ్స్క్రైబ్ రూపంలో మీరు ఇచ్చినట్టయితే కనుక సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క లుక్ అండ్ డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో లుక్ అండ్ డిజైన్ వచ్చరికి కంప్లీట్ గా ఒక యూనిక్ లుక్ లో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. సో మోస్ట్ స్టైలిష్ బైక్ అని చెప్పొచ్చు 125 సీసీలో కనుక చూసుకుంటే. సో అలాగే మనకి పల్సర్ 150 ఏదైతే లుక్ ఉందో సేమ్ అదే లుక్స్ తో మనకి ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు మీకు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. మెటల్ ట్యాంక్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మనం దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో టాప్ లో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మిర్రర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మిర్రర్స్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే అయితే ఉంది. అలాగే ఫ్రంట్ డూమ్ అయితే కనిపిస్తుంది. సో 150 సీసీలో ఏదైతే ఉందో సేమ్ అదే లుక్స్ తో వస్తుంది కాబట్టి డూమ్ పరంగా మీకు కొత్తగా చెప్పేది అయితే ఏం లేదు. అలాగే నెక్స్ట్ దీనికి హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు ట్రాఫిక్ లో ఏదైనా తగిలినా కూడా త్వరగా అయితే విరగవు అనమాట. సో ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది టర్న్ ఇండికేటర్స్ అనేవి. అలాగే నెక్స్ట్ దీనికి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం ఫ్రంట్ ఫెండర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే మనకి మంచి ప్రీమియం గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 80/100 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ మనకి చూడడానికి టైర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అలాగే వీల్ యొక్క డిజైన్ కూడా మీరు చూడొచ్చు. వీల్ మీద మనకి రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీనికి బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అనేవి ఇక్కడైతే ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఎటువంటి ABS అయితే లేదనమాట. సో యాడ్ బ్రేక్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ అయితే ఏమి లేవు. బట్ దీంట్లో మనకి CBS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. CBS అంటే కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అనేది యూజ్ అయితే చేశారు. దీనివల్ల ఏంటంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే 124 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఎయిర్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 12 PS at 8500 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 11 Nm at 6500 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని నేను రైడ్ రివ్యూ అయితే మాట్లాడతాను. అలాగే ఇంజిన్ కి ప్రొటెక్షన్ మనకి ఇంజిన్ కౌల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవి మనకి ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పటికీ మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్టిక్కరింగ్ కూడా చూడొచ్చు, కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అలాగే రెడ్ కలర్ తో మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇది మనకి సింగిల్ హార్న్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే ట్రాన్స్మిషన్ కంప్లీట్ గా 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో గేర్ షిఫ్టింగ్ కూడా ఎలా ఉంది అంటే నేను రైట్ రివ్యూ అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ తీసుకుని మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజర్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి సెంటర్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ చూసి మనకి రైడర్ ఫుట్రెస్ట్ అయితే ఉంది. ఇది మనకి ఫ్లెక్సిబుల్ అయితే కాదు, అలాగే ఫోల్డబుల్ అయితే కాదు. సో స్టాండర్డ్ గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ లో కనుక చూసుకుంటే ఫోల్డబుల్ అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ దీనికి ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు. మనకి ట్యాంక్ మీద రెడ్ కలర్ అలాగే కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. పైన కూడా మనకి రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకి కంప్లీట్ గా 14.5 లీటర్ ట్యాంక్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా మనకి మెటల్ అయితే రావడం జరుగుతుంది. అలాగే E20 పెట్రోల్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం 55 నుంచి 60 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. టర్న్ ఇండికేటర్స్ కి పైన కనుక చూసుకుంటే ఇక్కడ మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి మీరు సింపుల్ గా USB ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు మన ఇండియన్ రోడ్స్ కి. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి ఇక్కడ 125 అని చెప్పేసి మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. రెడ్ అలాగే కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ట్విన్ గ్యాస్ చార్జర్ షాక్ అబ్జర్వర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి అనమాట. సో అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మీ హైట్ తగ్గట్టుగా అయితే. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి స్టెప్ అప్ ఫోటోస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది ఫ్యామిలీకి యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టెప్ అప్ ఫోటోస్ మనకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే శారీ గార్డ్ కూడా మనకి దీనిలో అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చరికి కంప్లీట్ గా క్లోజర్ టైప్ చైన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో క్లోజర్ టైప్ చైన్ ఆఫర్ చేశారు కాబట్టి మనం చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట.
అలాగే నెక్స్ట్ మనం బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది దీనిలో ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 100/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి టైర్ హగ్గర్ కూడా మనకి ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి డ్రమ్ వేరియంట్ అనమాట. ఎటువంటి డిస్క్ అయితే ఉండదు. ఇక్కడ చూడొచ్చు మనకి డ్రమ్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీనికి ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. ఎగ్జాస్ట్ అనేది మనకి క్రోమ్ ఫినిషింగ్ తో మనకి అయితే రావడం జరుగుతుంది. సో ఎగ్జాస్ట్ మీకు ఏ విధంగా ఉందనేది మీకు వీడియో అన్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ మనం దీనికి సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా సింగిల్ లాంగ్ సీట్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ క్లోజర్ గ్రాబ్ రేస్ అయితే ఉందన్నమాట. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ అయితే పర్లేదు, బాగానే అయితే ఉంది. మరి అంత హార్డ్ అయితే ఏం లేదు, అలా మరింత సాఫ్ట్ గా కూడా తెలియదు. సో నార్మల్ గా అయితే ఉందన్నమాట సీట్ అనేది. మీకు ఫ్యామిలీ పర్పస్ చూస్తుంటే కనుక సీట్ అనేది కంఫర్టబుల్ గా అయితే ఉంటుందన్నమాట. అలాగే దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 790 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5.3 5.4 కన్నా ఎబో హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు సీట్ అనేది మేనేజ్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీనికి క్యాబ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా 142 kgs వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. మరి అంత ఓవర్ వెయిట్ గా కూడా అయితే ఉండదు, లైట్ వెయిట్ గా ఉంటుంది బైక్ అనేది. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సో హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఏదైతే 150cc బైక్ లో ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో సేమ్ అదే హ్యాండిల్ బార్ మనకి దీంట్లో కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ దొడ్డ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే హై బీమ్ లో బీమ్ స్విచ్ అలాగే పాస్ స్విచ్ ఒకే బటన్ లో మనకి ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే ఫ్రంట్ చూసుకుని మనకి మోడ్ అని ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే ఇంకా కింద చూసుకుంటే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది నార్మల్ గా అయితే ఉంది, ఎందుకంటే మనకి దీంట్లో సింగిల్ హార్న్ మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ కి రైట్ సైడ్ గా చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి డెడికేటెడ్ గా ఇంజిన్ కిల్ స్విచ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తో కాకుండా మనకి కిక్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫ్ అండ్ కిక్ రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ లో దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ యొక్క విజిబిలిటీ అనేది ఓకే నార్మల్ గా అయితే ఉందన్నమాట. సో డే టైమ్ లో మీకు అంత విజిబిలిటీ కనిపించదు, ఇది ఒక అప్డేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, అలాగే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, అలాగే డిస్టెన్స్ టు ఎంటీ ఇండికేటర్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో ఇంకా మనకి బ్లూటూత్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ నోటిఫికేషన్ అలర్ట్స్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి అనమాట. అలాగే కన్సోల్ చుట్టూ మనకి ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్ట్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫైనల్ గా దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 2 కలర్ ఆప్షన్స్ లో ప్రెజెంట్ అవైలబిలిటీ అయితే ఉంది. ఒకటి రెడ్ కలర్, ఇంకొకటి బ్లూ కలర్. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో సిల్వర్ కలర్ కూడా కొంచెం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి సింపుల్ గా అయితే కనిపిస్తుంది. ఇక దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 100+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు అనమాట, ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి లేకుండా అయితే. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ సరికి 93,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,25,000 రూపీస్ అనేది అమలాపురం బై షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉందన్నమాట. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియా బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అయితే అవుతుంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 25,000 అండ్ అబో మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఎడిషన్ యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బయా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యి మీరు బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. అలాగే ప్రైస్ డీటెయిల్స్ మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ నేను రైడ్కి తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఎవ్రీథింగ్ కూడా మనం ఆ వీడియోతో మాట్లాడుకుందాం. సో ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.